నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనవరి 3న టీపీసీసీ సమావేశం, పార్లమెంట్ ఎన్నికలే ఎజెండాగా మీటింగ్. పవన్ కళ్యాణ్ పై మంత్రి జోగి రమేష్ ఫైర్, ఏ ఆధారాలతో ప్రధానికి లేఖ రాశారని ఆగ్రహం. న్యూ ఇయర్ వేడుకలకు భాగ్యనగరం సిద్ధం, రాత్రి 12 గంటల వరకు మెట్రో సర్వీస్. జంట నగరాల్లో పోలీసుల ఆంక్షలు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే కేసులు. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, 743 కేసులు, 7 మృతి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూసిన మున్సిపల్ కార్మికుల సమ్మెతో కొండపల్లిలో రణరంగంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఓ కార్మికురాలు పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేసింది. అక్రమ అరెస్టును ఖండిస్తూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వద్ద కార్మికులు ఆందోళన చేశారు. దీంతో అక్కడ ఉధృతంగా మారింది. కార్మికుల ఆందోళనకు సిఐటియు, టీడీపీ నాయకులు మద్దతు తెలిపాయి. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనవరి 3న గాంధీ భవన్లో తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికలే ఎజెండాగా సమావేశం నిర్వహించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్స్, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్గా నియామకమైన తర్వాత మొదటిసారి సమావేశంలో పాల్గొనున్న దీపాదాస్ మున్షి పాల్గొనున్నారు. గత ఆదివారం జరగాల్సిన విస్తృత స్థాయి సమావేశం కలెక్టర్లతో సీఎం సమీక్ష సమావేశం ఉండడంతో జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు. రైట్ నిత్య, ఈ జనవరి 3వ తేదీన పిసిసి విస్తృత స్థాయి సమావేశం గాంధీ భవన్ లో నిర్వహించనున్నారు. దీనికి అధ్యక్షతగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశానికి పిసిసి ప్రెసిడెంట్లు, అలాగే జనరల్ సెక్రటరీలు, సీనియర్ ఉపాధ్యక్షులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ముఖ్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలే ఎజెండాగా ఈ యొక్క సమావేశం జరగనుంది. అంతేకాకుండా ఇటీవల ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జిని కూడా మార్చారు. మొన్నటి వరకు మాణిక్రావు ఠాక్రే ఉండగా ఆయనని కర్ణాటకకు మార్చారు, గోవాకు మార్చారు. దాంతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో కూడా
ఏఐసిసి ఇన్ఛార్జ్ గా మార్చడం జరిగింది. తెలంగాణకు ఆ, దీపాదాస్ మున్షిని ఇన్ఛార్జ్ గా నియమిస్తున్న ఏఐసిసి ఉత్తర్వులు ఇచ్చింది. దాని తర్వాత కూడా జరుగుతున్నటువంటి మొదటి సమావేశం దీపాదాస్ మున్షి ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ గా నియామకమైన తర్వాత మొదటిసారి ఈ పిసిసి విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉంది, ఈ గడిచినటువంటి ఈ 25 రోజుల పాలన సంబంధించి ప్రజలు ఏ విధమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన గురించి ఏమనుకుంటున్నారు అనే అంశాలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఏ విధంగా ముందుకు వెళ్తే విజయ అవకాశాలు చేరువయ్యేటటువంటి అంశాల మీద కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటికే అంటే దాదాపు ఉమ్మడి జిల్లాల ప్రకారం చూస్తే దాదాపుగా అటు హైదరాబాద్ సిటీతో పాటు మెదక్ మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాల్లో కూడా 1-2 అసెంబ్లీ స్థానాలు తప్పితే మిగతా అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తున్న నేపథ్యంలో సునాయాసంగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలకు చేరుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కీలకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమయంలో ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి అనే దానికి కూడా ఈ యొక్క సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. అంతేకాకుండా ఈ యొక్క సమావేశం ప్రారంభమైన వెంటనే కూడా మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కీలకంగా పనిచేసినటువంటి మాణిక్రావు ఠాక్రేకు వీడ్కోలు ఉంటుంది. అనంతరం దీపాదాస్ మున్షి ఏఐసిసి ఇన్ఛార్జ్ గా నియామకమైన తర్వాత తొలిసారి హైదరాబాద్ వస్తుంది కాబట్టి ఆమెకు కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. అనంతరం గాంధీ భవన్ లో ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, అలాగే సీఎం కూడా ఇందులో పాల్గొంటారు. కాబట్టి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. పార్టీని బలోపేతం చేయడంతో పాటు గ్రౌండ్ లెవెల్ లో మరింత దూసుకువెళ్లే విధంగా కూడా పార్టీ క్యాడర్ ను బలోపేతం చేసే విధంగా కూడా నిర్ణయాలు చేసుకోవాలని భావిస్తా ఉంది. ఈ మెయిన్ ఎజెండా అయితే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలి. ఉన్న 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 15 ఇటు పరిస్థితిలో కైవసం చేసుకోవాలి. దాని ద్వారానే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికారాన్ని గద్దెదింపి కాంగ్రెస్ పార్టీ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. తెలంగాణ కూడా కీలకం కాబోతుంది అనేది కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించనున్నారు. నిత్య రైట్ రాజు, థ్యాంక్ యూ. స్కిల్ స్కామ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వాటా ఉందని ఏపీ ముఖ్యమంత్రి జోగి రమేష్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద పవన్ ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ కు రాష్ట్ర అభివృద్ధి కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. ఏ ఆధారాలతో పవన్ ప్రధానికి లేఖ రాశారని ప్రశ్నించారు. పవన్ కు ఏపీలో ఆధార్ కార్డు లేదు, ఓటు లేదన్నారు. చంద్రబాబు తాబేదారుగా పవన్ పనిచేస్తున్నారని విమర్శించారు. ఏపీలో జరిగిన అభివృద్ధి మరే రాష్ట్రంలో జరగలేదని చెప్పారు. 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇస్తే మీకు కనిపించడం లేదా అని మంత్రి జోగి రమేష్ దుయ్యబట్టారు. దుర్మార్గులైన చంద్రబాబు నాయుడు తాబేదారు, చంద్రబాబు నాయుడు చంక నాకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పైసల కోసం ఏ గడ్డైనా కరవటానికి రెడీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ స్కామ్ జరుగుతూ ఉందా? ఏం స్కామ్ జరుగుతూ ఉంది? మేమేమన్నా ఇంటి నిర్మాణాలకు డబ్బులు తీసుకెళ్ళి ఇస్తామా? ఆన్లైన్ ప్రతిదీ కూడా ఆన్లైన్ పేమెంట్. పవన్ కళ్యాణ్ కనీసం బుర్ర లేదు, కళ్ళు గుట్టి కడుపు మంట పచ్చరోగులాగా తయారైపోయారు. పచ్చరోగులు వెదవలేడు అంతా. ప్రధానమంత్రికి లేఖలు రాస్తారంట. దేనికి రాస్తారు ప్రధానమంత్రికి మీద లేఖలు? ఎవరి మీద రాయాలా? చంద్రబాబు నాయుడు మీద రాయి, చంద్రబాబు నాయుడు కొడుకు మీద రాయి, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దోచుకున్న డబ్బుల మీద రాయివయ్యా. చంద్రబాబు నాయుడు ఏమో నోట్లో ఏలు పెడితే కొరకలేనోడు ఈ పవన్ కళ్యాణ్కి, దానికి రాయుడు. అడ్డంగా దొరికిపోయాడు, బొక్కలోకి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు, ఆ బొక్కలోకి ఈడిపోయాడు. పవన్ కళ్యాణ్ ఏ విధంగా మనీ లాండరింగ్ అతనికి ఏ విధంగా జరిగింది, దాని ఎంత ప్యాకేజీ తీసుకున్నాడు కూడా లెటర్ రాస్తాం. కుప్పంలో అంట ఎయిర్పోర్ట్ కడతా అంట. కుప్పంలో ఎయిర్పోర్టా? మరి 14 సంవత్సరాలు ఏం చేశావు చంద్రబాబు నాయుడు? అక్కడంట పంటలు పండిస్తారంట, ఆ పంటలు తీసుకెళ్ళి అంతర్జాతీయ మార్కెట్లో ఎయిర్లో తీసుకెళ్ళిపోరు. కనీసం
గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వాల కుప్పం ప్రజలకి. ఈరోజు దాహార్తిని తీర్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్డీఓ ఆఫీస్ కూడా తెచ్చుకోలేని దద్దమ్మ. రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం ప్రజలకి. ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నావు? ఇంత దారుణంగా విషం కక్కుతా ఉన్నారు మీరు. పేద ప్రజలు ఇళ్ళు కట్టుకుంటే సంతోషంగా ఉంటే కూడా ఓర్చుకోలేకపోతా ఉన్నారు. ముఖ్యమంత్రి ఎవరన్నా పరిపాలన చేయకముందు నేను అది ఇస్తాను ఇది ఇస్తాను ఎవరైనా చెప్తారు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఏమీ చేయలేని చేతగాని సన్నాసివి మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా, గ్యాస్ బండి ఇస్తా, కడిది గుడ్డు ఇస్తా, లేకపోతే ఫ్రీగా బస్సు ఎక్కిస్తా. మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయావు? అప్పుడు ఎందుకు 14 సంవత్సరాలు నువ్వు ఫ్రీగా బస్సు ఎందుకు ఎక్కి? ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల గోధాలో గెలుపు గుర్రాలను దించేందుకు పార్టీలు సిద్ధం చేస్తున్నాయి. ఇంకా రాజకీయాల్లో చెప్పుకునే హాట్ నియోజకవర్గాలలో విజయవాడ కీలకం. విజయవాడ గడ్డ ఈసారి ఎవరికి అడ్డాగా నిలుస్తుందో అని అంతా ఎదురుచూపులు చూస్తున్నారు. అధికార పార్టీ వైసీపీ విజయవాడ అసెంబ్లీ స్థానాలను ఎలాగైనా గెలిపించుకోవాలని పావులు కదుపుతుంది. మరి ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంపై కీలక పార్టీలు కదం తొక్కుతున్నాయి. ప్రత్యేకంగా సర్వే రిపోర్ట్ల ద్వారా అక్కడి ప్రజల నిర్ణయం ఎటువైపు ఉంటుందో అని అధికార పార్టీ అంచనాలకు సిద్ధమవుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఓ స్పెషల్. ఇక్కడ నుంచి 2014, 2019లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 2014లో వైసీపీ నుంచి జలీల్ ఖాన్ పోటీ చేసి టీడీపీలోకి వెళ్లటంతో 2019 ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ ని అదృష్టం వరించింది. అంతేకాక వెల్లంపల్లికి మంత్రి పదవి కూడా దక్కింది. దీంతో విజయవాడ వెస్ట్ అద్భుతంగా అభివృద్ధి చెందింది. అయితే కొండ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందని అందరూ భావించారు. దేవాదాయ శాఖ మంత్రిగా అవకాశం వస్తే స్థానికంగా ఉన్న దుర్గమ్మవారి దేవాలయాన్ని ఎంతోగానో అభివృద్ధి చేస్తారని అనుకున్నారు. దుర్గగుడి అభివృద్ధిలో భాగంగా 1000 కోట్లు అవినీతి జరిగిందని జనసేన పార్టీ అభ్యర్థి పోతిన మహేష్ ఆరోపించారు. ప్రముఖ దేవాలయాల్లో అభివృద్ధి పనులు పేరుతో కోట్లు దోచుకున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేశాయి. స్థానికంగా ఉన్న దేవాలయంలో మంత్రి గారు చక్రం తిప్పడం, అక్కడ ఈవోలు ఎవరు వచ్చినా ఆయన కనుసన్నులోనే పని చేయాలని, లేకపోతే ఊస్టింగ్ అవ్వాల్సిందేనని ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కి స్థానిక కార్యకర్తల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆయనకు మరోసారి అవకాశం ఇస్తే వైసీపీని గెలిపించేదే లేదని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ కార్యకర్తల కోసం ఏ విధంగానూ ఉపయోగపడకపోగా కనీసం తమను పట్టించుకోవట్లేదని ఆవేదనతో ఉన్నారు. గతంలో ఒక కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల వ్యాఖ్యలతో వెల్లంపల్లికి ఊరట వచ్చిందని అందరూ అనుకున్నారు. విజయవాడలో ప్రస్తుతం ఉన్న వాళ్ళని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు పిలుపునివ్వటంతో మరోసారి మంత్రికి అవకాశం ఉందని వెల్లంపల్లి అనుచరులు భావించారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ని స్థానిక ప్రజలు నిలదీసిన విధానం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో నియోజకవర్గంలో వెల్లంపల్లి ఆశించిన స్థాయిలో పనిచేయట్లేదని స్పష్టమైంది. విజయవాడ వెస్ట్ లో ముస్లిం ఓట్ బ్యాంక్ తో పాటు వెల్లంపల్లి సామాజిక వర్గం కూడా అసంతృప్తిగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో తాజాగా తెరపైకి విజయవాడ వెస్ట్ లో ఒక బీసీ మహిళని నిలబెడతారని ప్రచారం జరుగుతోంది. అంతేకాక సీఎంఓ నుంచి పిలుపు వచ్చినప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ తో విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి వెళ్లటంతో ఈసారి వెస్ట్ లో మేయర్ ని దించుతారని సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొట్టింది. సీఎంఓ నుంచి బయటకు వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధుల కోసం సీఎంఓకు వెళ్లాల్సి వచ్చిందని, అందుకే మేయర్ వచ్చారని తెలియజేశారు. ఈసారి విజయవాడ వెస్ట్ లో పోటీ చేసేది నేనే అంటూ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఖండించారు. మరి రాబోయే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ ఎవరిని బరిలోకి దించుతుందో చూడాల్సిందే. రంగారెడ్డి జిల్లా మోకిలా మొయినాబాద్ పిఎస్ సీఐలపై బదిలీ వేటు పడింది. మోకిలా సీఐ నరేష్, మొయినాబాద్ సీఐ ఏవి రంగాలపై బదిలీ వేటు వేస్తూ సైబరాబాద్ కమిషనర్ మహాంతి ఉత్తర్వులు జారీ చేశారు.
అవినీతికి పాల్పడుతున్నారంటూ గత కొన్ని రోజులుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో సిపి సీరియస్ అయ్యారు. పాత సంవత్సరం కనుమరుగవుతుంది, నూతన సంవత్సరం వచ్చేస్తుంది. ఎన్నో రంగాలకు సంబంధించిన ఎన్నో విషయాలను సింహవనుకలంలో చేసుకుంటున్నాయి. హైదరాబాద్ జలమండలి ఇయర్ రౌండ్ అప్ ఇప్పుడు చూద్దాం. 2023లో జలమండలి సాగించిన సేవలను, సాధించిన విజయాలను ఓసారి మననం చేసుకుందాం. కోటికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరాతో పాటు మురుగునీటి నిర్వహణ బాధ్యతల్ని జలమండలి నిర్వర్తిస్తుంది. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా మెరుగైన సేవలను అందించడానికి తన పరిధిని మరింత విస్తరించుకుంటూ జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు లోపలి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలకు సైతం తాగునీరు అందిస్తోంది. ఇక మురుగుశుద్ధి నిర్వహణలోనూ అధునాతన సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ సమర్థ సేవల్ని అందిస్తోంది. నగరంలో రోజు ఉత్పన్నమయ్యే మురుగును 100% శుద్ధి చేయాలని జలమండలి లక్ష్య నిర్దేశం చేసుకుంది. అధునాతన సీక్వెన్సింగ్, బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నిర్మిస్తోంది కూడా. తక్కువ ధరలకే వినియోగదారులకు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ సేవల్ని అందిస్తోంది. మానవరహిత మురుగు శుద్ధి, మ్యాన్ హోల్ క్లీనింగ్లో యంత్రాల వాడకం, మ్యాన్ హోల్ వ్యర్థాల తరలింపునకు సిల్ట్ కార్టింగ్ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. నగరంలో వరుసగా 5 ఏళ్లు కరువు వచ్చినా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఢోకా లేకుండా చర్యలు చేపట్టింది. సుంకిశాల వంటి ప్రాజెక్టు రూపొందించి శరవేగంగా పూర్తి చేయడానికి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా పయనిస్తోంది. జీహెచ్ఎంసీ అవతల ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్ 1 ద్వారా 613 కోట్ల వ్యయంతో కొత్తగా 164 రిజర్వాయర్లు నిర్మించడంతో పాటు 1571 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నెట్వర్క్ వేశారు. దీనివల్ల 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీల పరిధిలోని 190 గ్రామాలు, గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మొత్తం 4.36 లక్షల మంది ప్రజలు ప్రయోజనం పొందారు. ఇక ఓఆర్ఆర్ ఫేజ్ 2 ప్రాజెక్టును మొత్తం 1200 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టగా కొత్తగా 73 సర్వీసు రిజర్వాయర్లు, 138 మిలియన్ లీటర్ల సామర్థ్యం, 2988 కిలోమీటర్ల మేర నూతన పైప్ లైన్ నెట్వర్క్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయి రిజర్వాయర్లు అందుబాటులోకి వస్తే మొత్తం 3.6 లక్షల కుటుంబాలు, 25 లక్షల జనాభాకు ప్రయోజనం కలుగుతుంది. ఓవరాల్ గా ఇందులో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 24 గ్రామ పంచాయతీలు లబ్ధి పొందుతాయి. దీన్ని 2 ప్యాకేజీల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ మహానగర వాసులకు తాగునీటి సరఫరాలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలకు జలమండలికి ISO 9001 2015 ధృవపత్రం మరోసారి లభించింది. ఈ ధృవీకరణను మరో 3 ఏళ్లు పొడిగిస్తున్నట్లు జియోటెక్ గ్లోబల్ సర్టిఫికేట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు తెలియజేశారు. 2026 జూలై వరకు ఇది వర్తించనుంది. జలమండలి నదుల నుంచి నీటిని సేకరించింది మొదలు వినియోగదారులకు సరఫరా చేసే వరకు నిల్వ చేయడం, శుద్ధి ప్రక్రియ, క్లోరినేషన్, పంపింగ్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ మొదలగు వాటిలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఈ ధృవపత్రాన్ని అందించారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణ, పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలు, సిబ్బంది ఆరోగ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలకు గాను పారిశుద్ధ్య నిర్వహణలో జలమండలి అంబర్పేట ఎస్టీపీకి ISO ధృవపత్రం లభించింది. ఎస్టీపీలన్నీ అందుబాటులోకి వస్తే రోజు ఉత్పన్నమయ్యే మురుగునీరును 100% శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ దక్షిణాసియాలోనే మొదటి స్థానంలో నిలుస్తుంది. వ్యర్థాల రవాణా, సిల్డ్ కార్టింగ్కు జలమండలి నూతన వాహనాలను తీసుకొచ్చింది. మొత్తం 162 కొత్త వాహనాల్ని గాంధీ జయంతి నాడు లబ్ధిదారులకు అందించారు. కలుషిత నీటి నిర్మూలనకు, లీకేజీలను అరికట్టడానికి క్విక్ ఇన్స్పెక్షన్ వాటర్ పొల్యూషన్ సిస్టమ్ అనే యంత్రాన్ని జలమండలి అందుబాటులోకి తెచ్చింది.
శ్రీవారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర మంత్రులు నారాయణ్ ఠాకూర్ రాణే, కృషన్ పాల్ గుర్జాతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం ఇవ్వగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. కేంద్ర మంత్రులతో పాటు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఏపీ రాష్ట్ర మంత్రులు గుమ్మనూరు జయరాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, చాముండేశ్వరినాథ్తో పాటు బ్యాడ్మింటన్, క్రికెట్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, ఇస్రో శాస్త్రవేత్తలు, తెలంగాణ ఎమ్మెల్సీలు కూర రఘుత్తం రెడ్డి, సుంకరి రాజు, సినీ దర్శకుడు మారుతి ఉన్నారు. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ 24 T6 టికెట్లను రద్దు చేసింది. జనవరి 1 నుంచి రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో జారీ చేసే ఫ్యామిలీ 24 T6 టికెట్లను ఉపసంహరించుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఫ్యామిలీ 24 T6 టికెట్లను జనవరి 1 నుంచి పూర్తిగా నిలుపుదల చేయనున్నట్లు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఫ్యామిలీ 24 T6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీమ్ వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ 24 T6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతుంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశంతో ఫ్యామిలీ 24 T6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అద్దాలు పగలగొట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గులేరుతో పక్షిని కొట్టే ప్రయత్నంలో వెళ్లిన రాయి గురుతప్పింది. అది వెళ్లి విశాఖపట్నం నుండి హైదరాబాద్కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అద్దానికి తగిలి పగిలింది. జనగామ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. దాంతో హరిబాబు అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇందులో తన తప్పేమీ లేదు, వదిలేంది అంటూ పోలీసులు వద్ద మొరపెట్టుకున్నాడు హరిబాబు. చూస్తున్నాం. హైదరాబాద్ కుక్కట్పల్లిలో నకిలీ మందుల తయారీ ముఠా గుట్టురట్టయింది. మూసాపేటలోని రామ్స్ ఫార్మాస్యూటికల్స్ పేరుతో కొనసాగుతున్న ఈ కంపెనీ డ్రగ్స్ లైసెన్సులు లేకుండానే పంజాబ్కు చెందిన కంపెనీ పేరుతో నకిలీ యాంటీ అలర్స్ మందులను తయారు చేస్తోంది. ఇలా తయారు చేసిన మందులను నిజామాబాద్లోని బయోమెడ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి సరఫరా చేస్తుంది. కంపెనీలో తనిఖీలు చేపట్టిన డీసీఏ అధికారులు బ్యాచ్ నెంబర్, లేబుల్, ప్రింటింగ్ సామాగ్రిని కొనుగొన్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.